టీమిండియా క్రికెటర్ యుజేంద్ర చాహల్ తన భార్యతో విడిపోతున్నాడని, విడాకులు తీసుకోబోతున్నారంటూ ఈ మధ్యకాలంలో వార్తలు గుప్పుమన్నాయి. చాహల్ ధనశ్రీ దంపతులు ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. అనంతరం చాహల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి వివాహ బంధానికి సంబంధించిన ఫోటోలను, ధనశ్రీతో కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేశాడు. దీంతో చాహల్ ధనశ్రీ జంట విడాకులు తీసుకోవడం నిజమేనంటూ నెటిజన్లు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల కారణంగా తాను ఎంతగానో వేదనకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. దాని ప్రకారం కొన్ని రోజులుగా తన కుటుంబం అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారని ఆవేదన చెందారు. అక్కడితో ఆగకుండా తనపై ద్వేషం కలిగేలా ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ విషయం తనను ఎంతగానో బాధిస్తోందని భావోద్వేగానికి గురయ్యారు. తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డానని పేర్కొన్నారు. అయితే తాను మౌనంగా ఉంటున్నానంటే దాని అర్థం బలహీనత కాదని, అది నా బలం అని అన్నారు. తాను వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విలువలతో ముందుకు సాగాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా నిజం విజయం సాధిస్తుందని, దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్గా మారింది. వీరి విడాకులకు సంబంధించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2023లో కూడా ధనశ్రీ తన భర్త చాహల్ను అన్ఫాలో చేసినప్పుడు కూడా ఇలానే వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ వీరి విడాకుల వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు, కానీ విడిపోవడానికి మాత్రం ఈ జంట సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ జంట నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ధనశ్రీ పెట్టిన పోస్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.